హలో హాయ్ అండి. దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్. సో ఈ వీడియో వచ్చి వెరీ స్పెషల్ వీడియో అండి. అంటే మేము ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్తూ ఉన్నాము. ఒక 15 ఫ్యామిలీస్ అయితే వెళ్తూ ఉన్నాము. దానికోసమని ఈ బస్ అయితే మాట్లాడారు. అంటే యాక్చువల్గా మేము జబల్పూర్లో ఉంటున్నాము. జబల్పూర్ టు ప్రయాగరాజ్ 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా అక్కడి నుంచి మాకి వారణాసి కానీ అయోధ్య అవన్నీ కూడా ఒక 100 to 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుంభమేళా స్టార్ట్ అయినప్పటికే చైతన్య అయితే ముందుగా ట్రైన్ బుక్ చేసేస్తున్నాడు. సో ఆ 3 చూసుకొని వద్దాము అని చెప్పి. సో కాకుంటే యాక్చువల్గా ఫస్ట్ 20th అయితే ప్లాన్ చేశారు వీళ్ళు వెళ్దాము అని చెప్పి. మళ్ళీ ఏదో క్యాన్సిల్ అయ్యేసరికి 27th సేమ్ డేట్స్లోనే, అంటే 28th మౌని అమావాస్య కాబట్టి సో ఆ రోజు చేస్తే స్నానం బాగుంటుంది అక్కడ అని చెప్పి చైతన్య కూడా సేమ్ డేట్స్లో అయితే బుక్ చేసున్నాడు ట్రైన్. కాకుంటే వీళ్ళు అంతకు ముందే 27th ప్లాన్ చేసుకున్నారు. సో ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఎలాగో ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు అని, ఎలా ఒకరికొకరు తోడు ఉంటారు అక్కడ అన్నట్టుగా, సరే ఇక్కడే వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని అయితే 27th ఎర్లీ మార్నింగ్ అని చెప్పారు పర్టికులర్ టైమింగ్కి. సో 5:30కి అయితే మేము, అంటే యాక్చువల్గా నేను పొద్దున్నే లేసి ఇంకన్నీ అందరికీ పిల్లలకి అందరికీ కూడా ఫ్రెష్ అప్ చేయించేసి, సో వాళ్ళకి అంటే చలి హెవీగా ఉంది కదా, క్యాప్స్ కానీ మొత్తం అంతా కూడా వేసేసుకొని రెడీ చేసుకొని 5:30కి అయితే ఇక్కడ బస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఒకరొకరు 1 by 1 అంటే వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ అయితే. సో ఇంకా ఇక్కడ చూసిన తర్వాత కొద్దిగా నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది. పిల్లల్ని అంటే చాలా ఫ్యామిలీస్ పిల్లలతో కూడా వస్తున్నారు అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అయితే రావాల్సి ఉంది. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ అయితే చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది, జబల్పూర్ టు ప్రయాగరాజ్ జర్నీ. అండ్ అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది ప్రయాగరాజ్కి. అసలు ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ బయట చాలా చలి హెవీగా ఉంది. సో ఇంకా పిల్లలకైతే ఇక్కడ ఇంకా నార్మల్గా అయితే జర్నీస్లో కూర్చోరు కదా, సో దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అయితే చేసుకొని వచ్చేసాము. పిల్లలకి ఆడుకోవడానికి పైన బొమ్మలు కానీ మొత్తం అన్నీ కూడా ఇంకా హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే అంటే మనము కంప్లీట్ చేసేసాము ఇక్కడ. సో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇంకా మార్నింగే కాబట్టి సో అంతే ఫేస్ అంతా కూడా డల్గా తెలుస్తోంది. సో ఇంకా ఇక్కడ కాఫీ బ్రేక్ అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడ స్టాప్ చేశారు కొద్దిసేపు. ఇంకా మార్నింగ్ టీ తాగకపోతే మైండ్ అస్సలు రిఫ్రెషింగ్గా ఉండదు కదా, సో అందుకని చెప్పి ఇక్కడ కొద్ది దూరంలో జబల్పూర్ టు వచ్చే టైం అంటే మధ్య దూరంలో ఇక్కడ మనకి కాఫీ టీ బ్రేక్ అయితే ఇచ్చారు. కొద్దిసేపు అలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పి అందరూ కూడా కిందికి దిగి కొద్దిసేపు అలా ఎండకి నిలబడుకున్నారు. ఇంక ఇక్కడ అన్ని అంటే టీ తాగేసిన తర్వాత కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యామని చెప్పాను కదా, సో కొద్దిసేపు అక్కడ ఉండేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ప్రయాగరాజ్కి. అండ్ ఇక్కడ టైం వచ్చి 7:30 అరౌండ్ అలా అవుతుంది టైం అయితే. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అయితే వాళ్ళు చెప్తున్నది 8:30, 9 ఎలాగో పిల్లలు ఉన్నారు కదా, సో కొద్దిగా త్వరగానే స్టాప్ చేద్దాం ఎక్కడైనా చూసి అని అంటున్నారు. మనకి ఆల్మోస్ట్ ఈ నార్త్ సైడ్ అన్నీ కూడా ఈ కచోరీస్ కానీ ఆలు సబ్జీ అవన్నీ కూడా అవే దొరుకుతుంటాయి. ఆల్మోస్ట్ 90% అవే దొరుకుతూ ఉంటాయి. రోటీస్ మొత్తం అంతా కూడా అవే దొరుకుతుంటాయి ఫుడ్ ఐటమ్స్ అయితే. ఇప్పుడైతే పోహా ఎక్కువగా దొరుకుతుంది టిఫిన్ ఐటెంలో. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, జబల్పూర్ టు ప్రయాగరాజ్ 350 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది అని. సో దానికి బై బస్ అయితే మనకి 6.5 7 hours జర్నీ అయితే పడుతుంది. బై ట్రైన్ అయినా కూడా అంతే. కాకుంటే మనకి ఇక్కడ ఎక్కువసేపు స్టాప్ చేస్తూ వెళ్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే మాకు కొద్దిగా లేట్ అయిపోయింది, టిఫిన్ కోసం అని దిగున్నాము. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే జరిగింది. ఈశాన్ నా మొబైల్ ఇక్కడే మర్చిపోయి బస్ ఎక్కేసాడనమాట. సో ఇక్కడ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి దిగున్నాము. ఈ రఘువీర్ హోటల్ అని జబల్పూర్కి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఈ హోటల్ దగ్గర దిగి టిఫిన్ చేసుకొని అలాగే బస్ ఎక్కేసాము. తర్వాత మేము కంటిన్యూస్గా జర్నీ చేసేసి అలసిపోవడం వల్ల అక్కడ ఆర్మీ క్వార్టర్స్లో స్టే చేసేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే స్పెండ్ చేసేసాము. తర్వాత ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి అలా అయితే బయలుదేరాము. కానీ చూసారా మొత్తం హెవీ అంటే రోడ్ పైన మొత్తం అంతా క్రౌడ్ ఎక్కువగా ఉంది, ప్లస్ పొగ మంచు ఫుల్గా ఉంది. వాళ్ళు
వాళ్ళు ముందే చెప్పున్నారు. అంటే ఈ మౌని అమావాస్య రోజు అంతకు ముందు రోజు నో వెహికల్ మూమెంట్ ఇచ్చారట. సో 5:30 లోపల అంటే 6 లోపల మనకి ఎవరైనా కూడా వెళ్తే వెహికల్స్ వస్తాయి, లేకుంటే మనం నడుచుకునే వెళ్ళాలి అని చెప్పి చెప్పున్నారు. కాకుంటే మనకు పిల్లలతో అంత ఈజీగా అవ్వదు కదా. 5:45 5:50 అరౌండ్ అలా వెళ్ళాము. ఇంకా అక్కడ అంటే మేమున్న ప్లేస్ దగ్గర నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాకా అయితే మేము ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే వచ్చేసాము. తర్వాత వాళ్ళే చెప్పున్నారు ఇక్కడ దాకా అయితే స్టాప్ చేస్తారంటే మమ్మల్ని ఇక్కడ దాకా రానిస్తారు అంతే అని చెప్పి చెప్పున్నారు. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి త్రివేణి సంగమం వచ్చి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి కూడా నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఇంకా పిల్లల్ని పట్టుకొని పొద్దున్నే తీసుకొచ్చాం కదా, ఇంకా అందరూ అంటే ఇద్దరు కూడా అర్ధనిద్రలోనే ఉన్నారు. సో అందుకని చెప్పి ఇంకా వెహికల్లో వచ్చేద్దామని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్లో స్టార్ట్ అయ్యాము. కాకుంటే అది ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాకా వచ్చిన తర్వాత ఎక్కడి దాకే మాకు అలౌడ్ అని చెప్పి చెప్పారు. సో చూసారా, మొత్తం అంత వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నడుచుకునే వెళ్ళాలి అంటే ప్రైవేట్ వెహికల్స్లో ఉన్న వాళ్ళను కూడా నడిచే వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ 6 అబోవ్ అయిపోయింది టైము. సో అందుకని చెప్పి ఇంకా మేము నడిచే వెళ్ళాము కొద్ది దూరము. ఇక్కడ మొత్తం అంతా కూడా ఫుల్ రోడ్ బ్లాక్ అయిపోయింది. హెవీ క్రౌడ్ అయితే ఉందండి. మొత్తం అంతా కూడా లగేజ్తో మోసుకెళ్తూ ఉన్నారు త్రివేణి సంగం ఘాట్కి స్నానాలు చేయడానికి. ఇంకా అక్కడి నుంచి కొద్ది దూరం నడుచుకొని వస్తూ ఉంటే ఇంకా అక్కడ బైక్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు కూడా డ్రాప్ చేస్తారంట. అంటే అవి మాత్రమే అలౌడ్. అది కూడా ఆ నదికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే స్టాప్ చేశారు. ఇంకా అక్కడి నుంచి కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి అని చెప్పారు. 2 బైక్స్ అయితే మాట్లాడుకున్నాం. ఒక్కో బైక్లో అంటే ఒక్కొక్కరిని డ్రాప్ చేయడానికి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇంక ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చి హనుమాన్ టెంపుల్ ప్లస్ అందులో శివాలయం కూడా ఉంది. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలని చెప్పాను కదా నది దగ్గరికి. త్రివేణి సంగమం దగ్గరికి అయితే వద్దని చెప్పారు. ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది, పిల్లల్ని తీసుకెళ్తున్నారు కదా. సో కొద్దిగా అంటే సెక్యూర్గా ఉండదు అనేటట్టు చెప్పారు. పిల్లలు కొద్దిగా అంటే ఆ జనంలో మనం వెళ్ళలేము అనేటట్టు. సో ఇక్కడ హరియాలి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది హరియాలి ఘాట్ నుంచి మనకి త్రివేణి సంగమం దగ్గరికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడికి కూడా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. చాలామంది కూడా నడుచుకుంటూనే వెళ్ళారు. ఫైనల్గా మనకి కుంభమేళ అంటే యాక్చువల్గా 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అది కూడా మనకి అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ అని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. సో నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇదే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవుతున్నాం కదా. మొత్తం ఈ ఆర్చ్ దగ్గర నుంచి కూడా మనము మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో నది దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కుంభమేళ మెయిన్గా 4 ప్లేసెస్లో అయితే జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ అండ్ ఉజ్జయిని. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లో, హరిద్వార్లో పూర్ణ కుంభమేళాతో పాటుగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా నిర్వహిస్తుంటారు. ఇది 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని మహాకుంభమేళ అని అంటారు. కుంభమేళ జరిగే రోజుల్లో ముందుగా నాగసాధువులే స్నానం చేస్తారట. ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానం చేస్తారు. ఇలా చేస్తే సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని అందరి నమ్మకం. అసలు దీనికి ప్రయాగరాజ్ అనే పేరు ఎలా వచ్చిందంటే త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు ఇక్కడే ఎక్కువ అనేక యాగాలు చేస్తాడు. అందుకే దీనికి ప్రయాగరాజ్ అనే పేరు వచ్చింది. అంటే అనేకం, యాగ్ అంటే యజ్ఞాలు జరిగే క్షేత్రం అని మీనింగ్ అట. ఇక్కడ మెయిన్ వచ్చి బడే హనుమాన్ టెంపుల్, అష్టాదశ పీఠాలలో ఒక్కటైన అలోపీదేవి టెంపుల్. అంతేకాకుండా ఇంక ఇక్కడ చాలా ప్రదేశాలే అంటే దర్శించే ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత వేణి మాధవుల ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది అని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే మేము స్నానం చేసేదానికి హరియాలి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ మంచుగా ఉంటే కొద్దిసేపు చాలామంది కూడా చెప్పారు, బాబుకి స్నానం చేయించద్దండి ఇప్పుడే, జస్ట్ అలా క్లాత్ పెట్టి తుడిచేయండి అని చెప్పి చెప్పున్నారు. కాకుంటే కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత మేము స్నానం చేయిద్దామని చెప్పి వెయిట్ చేసాము. సో ఆలోగా
మనకి క్రౌడ్ అయితే చాలా హెవీగా అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే నేను చూసుకొని వస్తాను, తర్వాత చూద్దామని చెప్పి చెప్తూ ఉన్నాడు చైతన్య. ఫస్ట్ అయితే నేను కనుక్కుంటాను అని. ఇక్కడ ఎల్లో మనకి టెంట్స్ వేశారు కదా, అవన్నీ కూడా మనకు స్టే చేసేటివి. అండ్ అటు సైడ్గా ఉన్నవి మనం డ్రెస్ చేంజ్ చేసుకునేడానికి పెట్టిన టెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా మొత్తం అంతా టెంట్స్. ప్లస్ ఇక్కడ మనకి క్రౌడ్ చూస్తున్నారు కదా, కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా ఫుల్ అయిపోయింది. చూసారా ఇక్కడ క్రౌడ్ అయితే హెవీగా ఉంది. ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్లస్ మౌని అమావాస్య కదా అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇందాక వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే హెలికాప్టర్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా. సో అది వచ్చి హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఫుల్ కుంభమేళా అయితే పైనుంచి చూపిస్తారట. దానికి 1300 అలా ఛార్జ్ చేస్తారు అని చెప్పి ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. ప్లస్ మనకి ఇక్కడే స్టే చేయడానికి కూడా, అంటే దూరం నుంచి వస్తూ ఉంటారు కదా ఎక్కడెక్కడి నుంచో, సో వాళ్ళు స్టే చేయడానికి కూడా ఇక్కడే టెంట్స్ పెట్టున్నారు. అండ్ అలానే చాలామంది కూడా ఇక్కడే పడుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్కి స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నారు. అలానే ఇక్కడ రూమ్స్ కూడా హెవీ ప్రైజెస్లో వెళ్తూ ఉన్నాయి. 1000 రూపీస్, 1500 సంథింగ్ అలా వెళ్ళేటివి కూడా ఇప్పుడు 2000, 2500, 3000 సంథింగ్ అలా వెళ్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. చైతన్య నేను చూసుకొస్తానని చెప్పి చెప్పున్నాడని చెప్పాను కదా. సో ఇక్కడైతే మేము కొద్దిగా టీ తాగేసిన తర్వాత కొద్దిగా ఎండ వచ్చాక చిన్నోడికి స్నానం చేపిద్దాము, ఎలాగో క్రౌడ్ కూడా తగ్గుతుంది కొద్దిగా చూద్దామని చెప్పి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం కూర్చొని. ఇక్కడ పక్కనున్న అంకుల్ అయితే అసలు త్రివేణి సంగమంకి వెళ్ళాలి అని అనుకుంటున్నామని చెప్తుంటే, అలా అసలు వెళ్ళకండి, చిన్న బాబుని తీసుకొచ్చారు కదా, చాలామంది పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళంతా కూడా వచ్చేసారు వెనక్కి, సో ఇక్కడే చేస్తే మంచిది అని చెప్పి చెప్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసాం స్నానం చేయడానికి. ఇది వచ్చి హరియాలి ఘాట్. ఫస్ట్ అయితే నా స్నానం అయిపోయింది. ఇంకా తర్వాత పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్నానం చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్ అయితే వెళ్ళాను. వెనకాల మనకు బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను కదా మొత్తం 10 రూమ్స్ అంతా కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్సే. సో ఆలోగా ఇంకా అందరూ స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఈ రుద్రాక్షల అమ్మాయి కనిపిస్తే నేను మోనాలిసా అనుకొని వీడియో షూట్ చేశాను. సో ఫ్రంట్కి వెళ్ళి చూసేసరికి తను మోనాలిసా కాదు. సో ఇంకా డిసప్పాయింట్ అయిపోయి ముందుకు వచ్చేసాము. ఇంక ఇక్కడ ముందుకు వచ్చేసరికి చూసారా మొత్తం అంతా ప్రసాదం కోసం ఎంత క్యూ నిలబడిందో. మేము ఇక్కడికి నడుచుకొని వచ్చేసరికి 6:30, 7 అలా అయిపోయింది. సో కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత స్నానం చేయించాం పిల్లలకి కూడా. సో ఇంక ఇక్కడ కనిపిస్తున్న వచ్చి నారింజ మిఠాయిలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంటే సో అన్ని కలర్స్ని కొన్ని తీసేసుకున్నాము. తర్వాత ఇంకా మేమైతే స్నానాలు చేసి ఇంకా అలా వెళ్ళి చూస్తూ వెళ్తున్నాము. ఇవన్నీ కూడా చెప్పాను కదా చేంజ్ చేసుకునే డ్రెస్సెస్, అంటే డ్రెస్సింగ్ రూమ్లు అనమాట. సో ఇక్కడ ఇంకా ముందుకు వచ్చాక గంధం బొట్లు పెడుతుంటే ఇంకొకరము పెట్టించుకుంటూ ఉన్నాము దగ్గరికి వెళ్ళి. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే కుంభమేళాకి ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే కన్నా తగిన జాగ్రత్తలు తీసుకొని రండి. వాళ్ళకి ఫుల్ డ్రెస్ అంటే డ్రెస్ స్వెటర్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని రండి. ఇక్కడ చలి చాలా హెవీగా ఉంది. ప్లస్ ముందుగానే ఏదైనా కూడా మనకి అకామిడేషన్ స్టే చేయడానికి బుక్ చేసుకుని రండి. ఇక్కడ ఛార్జెస్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ హెవీగానే రన్ అవుతున్నాయి. రెగ్యులర్ టైమింగ్స్లో 1000 పడే రూమ్స్ ఇప్పుడు 2000, 2500 అలా అయిపోయాయి.
సో ఇంక ఇక్కడైతే అందరం ఒక్కొక్కరం బొట్లు అయితే పెట్టించుకునేసాము. अन्नदान राय संपत्ति छोड़ दीजिए बुरी मैया की शिव शंकर బొమ్మలు తీసుకుని వచ్చేసుకుంటావా. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలకి స్నానాలు చేపించి, అంటే ఒక అబ్బాయికో ఎవరికో తెలియదు కానీ సో కొద్దిగా చల్లనీళ్ళలో స్నానం చేయించడం వల్ల కొద్దిగా మనకి చెస్ట్లో జామ్ అయింది అని చెప్పి చిన్నపిల్లలకి స్నానం చేయించొద్దండి అని చెప్పున్నారు. సో అందుకే కొద్దిగా ఎండ వచ్చినాక మేము చిన్నోడికి కూడా స్నానం చేయించాము. అండ్ ఇక్కడైతే మాకి 12 o'clockకి బయలుదేరేసేయాలి అని చెప్పున్నారు. ఎందుకంటే మౌని అమావాస్య కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పి మళ్ళీ క్రౌడ్ హెవీగా అయిపోతుంది, బయలుదేరేద్దాము అని చెప్పున్నారు. సో మేము స్నానాలు చేసుకొని బయట వచ్చే టైంకి చూసారా మొత్తం అంత క్రౌడ్, ఎంత మాత్రం అసలు ఫుల్ మనకి అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత హెవీగా క్రౌడ్ అయితే వచ్చేస్తున్నారు. అండ్ ఈవినింగ్ మనకి గంగా హారతి కూడా ఉంటుంది, సో అదైతే మిస్ అవుతున్నాం. ఇక్కడ మనం ఎక్కడైనా కూడా స్టే చేయని స్నానం చేయడానికి వన్స్ వస్తున్నప్పుడు చాలా లిమిట్ లగేజ్తోనే రావాలి. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తున్నాం, పైగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా హెవీ లగేజ్ అనుకున్నాం అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ జస్ట్ లిమిటెడ్ లగేజే మేలు. చూసారా మేము స్నానం చేసుకొని వచ్చేసిన తర్వాత ఎంతమంది హెవీగా వచ్చేసారో. సో మౌని అమావాస్య స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని హెవీగా వస్తున్నారు క్రౌడ్. ఇలాంటి మెయిన్ పర్వదినాలలో మాత్రం అస్సలు రాకండి, క్రౌడ్ని అస్సలు బేర్ చేయలేము. సో ఇదండి వీడియో. నాకు తెలిసిన కుంభమేళా విశేషాలు అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.